హాయ్ వివర్స్, దిస్ ఈజ్ నన్ ఆఫ్ రెడ్డి ఫ్రమ్ ఈ స్టూడియో. ఓకే, మనం ఒకసారిని వెతుక్కుంటూ వస్తున్నాం. రవి గారు మొన్న పోయినసారి ఇంటర్వ్యూలో చాలా హాయ్ సార్ గుడ్ మార్నింగ్. పోయినసారి ఇంటర్వ్యూలో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మా వ్యూవర్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా మీరు ఎట్లా ప్రత్యేకంగా నేర్చుకున్నారా? మీకు ఏమైనా కోర్స్ చేసారా? దీనికి సర్టిఫికేట్ కూడా ఉన్నదా? నేను సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సార్. బాబా వివేకానంద యోగా శిక్షణ కేంద్రం కన్యాకుమారి బ్రాంచ్ ఉంది ఇక్కడ. అక్కడ హెడ్ ఆఫీస్ ఇక్కడ మన హైదరాబాద్ యూసఫ్గూడలో దాని బ్రాంచ్ ఉంది. ఓకే, అందులో నేను సర్టిఫైడ్ యోగా టీచర్. అందుకే అంత పర్ఫెక్ట్ చెప్పగలుగుతున్నారు. అవునవును. ఏం చేస్తారు సార్ మీరు యాక్చువల్గా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. అదే మనం చెప్పారు కదా, మర్చిపోయినా, సారీ. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. అరే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కూడా ఈ నేర్చుకుంటూ మళ్ళీ మీ వాళ్ళకు రిటైర్మెంట్ దగ్గర పడ్డారా లేదంటే ఏంటి? ఇంకొక 1.5 year ఉంది. ఓకే. మీ యోగాకి, మీ గ్లామర్కి యోగా రహస్యం అంటారా? ఇక అంతే కదండి. యోగా చేయడం వల్ల కొంచెం మీరు ఏజ్ ఎంతో చెప్పండి, మీరు ఏమైనా గుర్తుపడతారా? గుర్తుపట్టకనే కదా పరిశీలన ఉన్నాం. ఓకే. సో అందరినీ యోగా చేయమంటారు అయితే. చాలా మంచిదండి యోగా చేయడం వల్ల. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత? యోగాని మీరు డెవలప్ చేయాలనుకుంటారా? రిటైర్మెంట్ కాదు కానీ ఇప్పుడే ఇంకొక 1 month తర్వాత మా డైరెక్టర్ గారు లేకుంటే అడిషనల్ డైరెక్టర్ గారు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మా ఉద్యోగస్తులందరికీ యోగా నేర్పించాలని ఆలోచన. ఎందుకంటే అంతా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు మా ఉద్యోగస్తులు. జాబ్లో స్ట్రెస్ వెళ్ళిపోవాలంటే యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ నేర్పించాలని ఆలోచన. ఓ సూపర్ సార్, మంచి డిసిషన్ తీసుకున్నారు. అలాగే ఈరోజు మా యూ స్టూడియో ప్రేక్షకుల కొరకు మీరు కొన్ని ఆసనాలు చేసి చూపించగలగాలి సార్. ఎందుకంటే పోయినసారి బాగా రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఓకే. సో ఆ రెస్పాన్స్ మనం ఎందుకు కాదనకూడదు? హ్యాపీగా. మీరు ఫస్ట్ ఏం చేస్తాను సార్? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ మీకు శశాంకాసన చూపిస్తాను. శశాంకాసన్. ఓకే ఓకే ఓకే. ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. చూసారా ప్రేక్షకులకి? వజ్రాసనం ఇట్లా కూర్చోవాలి. 2 పాదాలు ఇలా అరిపాదాల మీద మన సీట్ ఉండాలి. ఓకే ఓకే, సూపర్. ఇది బీపీ తగ్గిస్తుంది ఈ ఆసనం. ఏం తగ్గిస్తుంది సార్? బీపీ తగ్గిస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకు బీపీ తగ్గుతుంది. బీపీ రాకుండా చేస్తుంది ఈ ఆసనం. శశాంకాసనం వేయడం వల్ల బీపీ తగ్గింటే కోపం కూడా తగ్గినట్టే. కోపం కూడా తగ్గుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు కంపల్సరీ ఆసనం వేస్తే కోపం తగ్గిపోతుంది. పిల్లల మీద లేకుంటే ఇంట్లో హస్బెండ్ మీద, తల్లిదండ్రుల మీద కోపం వస్తుంటుంది కదా, అప్పుడు ఈ శశాంకాసనం వేయాలి. కోపం తగ్గిపోతుంది. అంటే ప్రశాంతత కోరుకునే ప్రతి ఒక్కరు ఇది వేసుకోవడం మంచిది. ప్రశాంతత కరెక్ట్. యాంగ్జైటీ, స్ట్రెస్ ఇన్ని మనం కవర్ కావచ్చు. సరే సరే, ఎలా చేయవచ్చు? ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ ఇలా 2 చేతుల పైకి తీసుకోవాలి, సాగదీయాలి, స్ట్రెచ్ చేయాలి. మన స్పైనల్ కార్డ్ స్ట్రేట్గా పెట్టుకోవాలి, స్ట్రెచ్ చేస్తుండాలి, సాగదీస్తుండాలి. అలాగే శ్వాస బదులుతూ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. మీ ఫోర్హెడ్ తీసుకొచ్చి ఇలా మ్యాట్కి టచ్ చేయాలి. ఉండాలి మినిమం ఒక 1/2 minute ఉండాలి. 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలి. నడుము లేపకూడదు. అప్పుడే ఎక్కువ ప్రభావం పడుతుంది. నడుము లేపితే ఎక్కువ ప్రభావం ఉండదు, తక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ ఇలా పైకి రావాలి. మళ్ళీ శ్వాస వద్దు, మీ 2 చేతుల కిందకి తీసుకోవాలి. ఒక ఆసనం అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ పశ్చిమోత్తాసనం. పశ్చిమోత్తానం వేస్తారా? ఓకే, దాని పొజిషన్ చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఏంటి? వజ్రాసనం నుంచి అలా స్టైల్గా వచ్చారు. 2 కాళ్ళు ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి. 2 కాళ్ళు అలా స్ట్రేట్ పెట్టుకోవాలి. 2 చేతుల్లో నడుము మీద కదా. దండాసనం అంటాం సార్. దండాసనం. దండ అంటే కర్ర. దండ అంటే కర్ర. కర్ర ఏ విధంగా స్ట్రేట్గా ఉంటుందో మన బాడీ అలా స్ట్రేట్గా ఉంటుంది. ఇలా స్ట్రేట్గా ఉండాలి. ఓకే ఓకే సార్, రైట్ సార్. పొజిషన్ 2 చేతుల్లో శ్వాస పీల్చుకుంటూ 2 చేతులు పైకి తీసుకోవాలి. ఉండాలి, కొంచెం స్ట్రెచ్ చేయాలి. అలాగే శ్వాస వదులుతూ 2 చేతులు ఇలా. ఇంకేం సార్, పొట్టలో ఈ లెక్కన మీరు చెప్పేదాని లెక్క మీరు చేసిన దాన్ని బట్టి పొట్టలో ఉన్న రుగ్మతలన్నీ పోగలుగుతాయి. నుదురు తీసుకొచ్చి మోకాలు టచ్ చేయాలి. రుగ్మతలన్నీ పోతాయి. పొట్ట తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతారు. ఉండాలి ఒక 1/2 second, 1/2 minute. మన నుదురు వచ్చి మోకాళ్ళకు టచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ 2 చేతుల పైకి తీసుకోవాలి. శ్వాస వద్దు, మీ 2 చేతుల కింద తీసుకోవాలి. పశ్చిమోత్తాసన స్థితి. సో దీని రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కదా సార్.
బాడీ అద్భుతంగా బాడీ గ్యాస్ అద్భుతంగా. ప్రాబ్లం తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయగలుగుతారా? నెక్స్ట్ జాను శిరాసన్. జాను శిరాసన్ పొజిషన్ చూడండి సార్ ప్రేక్షకులారు. ఇలా షేప్ పెట్టుకోవాలి, కుడి పాదం తీసుకొచ్చి ఎడమ తొడ భాగాన్ని టచ్ చేయాలి. ఓకే. ఇప్పుడు రెండు చేతులు ఇలా పైకి తీసుకోవాలి. ఈ పొజిషన్ అండి, ఈ పొజిషన్ నుంచి ఇలా వచ్చారు. జాను అంటే మోకాలు, జాను అంటే మోకాలు, శిరాసనం అంటే శిరస్సు, సిర్ అంటే తల, శిరస్సు ఫోరెడ్ వచ్చి మన మోకాలకు టచ్ చేయాలి. అబ్బా బాబా అద్భుతమైన ఆసనం అలాగా. పూర్తిగా శ్వాస పీల్చుకోవాలి, శ్వాస వదులుకుంటూ ఇలా. దీనివల్ల ఏంటి సార్ ఉపయోగాలు? ఇది కూడా పొట్ట తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, మన కండరాలు, మన తొడ భాగాలు, తొడ దగ్గర ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. సో అలా గాలి తీసుకుని గాలి వదులుతూ కింద తీసుకోవాలా? గాలి పీల్చుకుంటూ గాలి వదులు, గాలి పీల్చుకుంటూ ఇలా పైకి తీసుకోవాలి, గాలి వదులుతూ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఓకే రైట్. మళ్ళీ గాలి పీల్చుకుంటే పైగా, శ్వాస పీల్చుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ కిందకా? రైట్ సార్. ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు శ్వాస వదిలేయాలి, సేమ్ పొజిషన్ కాలు చేంజ్ చేసుకోవాలి, కాలు మార్చుకోవాలి, సేమ్ కాలు యాస్టిజ్కి పెట్టుకోవాలి, కుడి కాలు ముందు తీసుకోవాలి, ఎడమ పాదం తీసుకొచ్చి కుడి తొడకు టచ్ చేయాలి, ఇలా కిందకి పెట్టకూడదు, ఇలా టచ్ చేసి పెట్టాలి. మళ్ళీ రెండు చేతుల శ్వాస పీల్చుకుంటూ ఇలా పైకి తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఎంత వీలైతే అంత, ఇక్కడ ఇబ్బంది పడి చేయకూడదు. శరీరం తీగ లెక్క అయింది సార్ మీది. వచ్చినంత వరకే శరీరం బాగా తీగ లెక్క అయిపోయింది. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాస వదులుతూ మళ్ళీ ఇలా రెండు చేతులు కింద. ఓకే సార్. పశ్చిమ కొన్ని వామప్స్ చేయాలి సార్, వామప్స్ చేస్తే ఓకే అప్పుడు మన బాడీ ఆసనాలు వేయడానికి సహకరిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇలా మనం టచ్ కావాలంటే స్ట్రేట్ గా ఒకేసారి ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇగో ఇలా కూడా దగ్గర తీసుకొని స్లోగా ఇలా ముందుకు తీసుకొని ఇలా ప్రయత్నం చేయాలి. వామప్ ప్రాక్టీస్. వామప్ చేస్తే మన బాడీ కొంచెం ఫ్రీ అయిపోతుంది, మన నరాలని. మనం ఆసనం వేస్తే ఈజీ ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పగలుగుతారా? సరిపోతుందా? చెప్తాను. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేసాం కదా, దానికి ఆపోజిట్ ఆసనం కూడా చేయాలి. కోనాసనం అంటే కోనాసనం. పాదాలు ఇలా కలపాలి. కోనాసనం. రెండు పాదాలు ఇలా కలుపుకోవాలి. ప్రతిసారి ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్వర్డ్ బెండింగ్ కూడా చేయాలి. అచ్చా. అలా. ఓకే ఓకే. లేదంటే ప్రాబ్లం అయిపోతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు రెండు పాదాలు ఇలా కలపాలి, రెండు చేతులు నడుము వెనకాల తీసుకోవాలి, అలాగే శ్వాస పీల్చుకుంటూ ఇలా రెండు పాదాలు మ్యాట్ టచ్ చేయాలి. బా సూపర్ సార్. పైకి వెనక్కాలి, నడుము పైకి తీసుకోవాలి. నడుము నొప్పికి చాలా మంచి ఆసనం అండి. ఎవరైతే నడుము నొప్పితో బాధపడతారో వాళ్ళు ఈ ఆసనం చేస్తే నడుము నొప్పి తగ్గిపోతుంది. స్లోగా చేయాలి, రోజు కొంచెం ఎంత వీలైతే అంత చేయాలి. మెల్లగా కింద తీసుకోవాలి, స్లోగా మళ్ళీ శ్వాస వదులుకుంటూ మెల్ల కింద తీసుకోవాలి. ఓకే. కౌంటర్ ఆసనం కూడా చెప్పేసాం. రైట్ సార్.